చూడండి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కదా ఈ కాండోలు. మల్టీ ఫ్లోర్స్, 2 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. ఈ మధ్యలో కాండో అయితే 2 ఫ్లోర్లు. ఇదేదో యూరోప్లో స్టైల్లో ఉంది, మామూలు దీనిలో లేదు. సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ చూద్దాం కొత్త ఇల్లు యూఎస్ఏలో. కానీ ఇది మెయిన్, కానీ ఇల్లు మాత్రం సూపర్ ఉంది చూడు. సో ఇది గైస్ హోము. సో ఎంటర్ అవగానే లివింగ్ రూము, వ్యూ అంటే ఇదిగోండి. ఈ ఫస్ట్ ఓమెన్ సినిమా అయితే వేసాను, సగం వేసాను. నాకైతే పెద్ద భయం ఏం అనిపించట్లేదు. మా ఆవిడేమో వేడిగా వంకాయ, స్వాతి ప్లెయిన్ వంకాయ, అది గుత్తి వంకాయలు ఏం కలిపావు? సో మసాలా గుత్తి వంకాయ కూర చేసింది. నేనేమో స్ట్రిక్ట్గా చెప్పాను కౌచ్ మీద ఫుడ్ తినకూడదని, కానీ నా రూల్ నేనే బ్రేక్ చేశాను. స్వాతి అనుష్కకి వాళ్ళు బ్రేక్ చేసి ఒప్పుకోరు. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రావి. సో లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ మొదట్లోని పిచ్చపాటిగా ప్రపంచం అంతా తిరుగుతుంటే అమెరికాలోనే ఎక్కువ తిరగలేదు, అమెరికాలో ఎక్కువ లేను కదా. సో మొన్న మీకు ఒక సాయి టెంపుల్ వీడియో చేశాను కదా. మా ఊర్లోనే ఒక సాయి టెంపుల్ ఉంది. నేను ఈ ఊర్లో రిచ్మండ్లో 22 ఏళ్ళ నుంచి ఉంటున్నా, కానీ సాయి టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేదు. మొన్న మీకు ఆ సాయి టెంపుల్ వ్లాగ్ చేసి చూపించాను ఎంత బాగుంది అని. ఆ సాయి టెంపుల్కి వెళ్తున్న దారిలో కొత్త కన్స్ట్రక్షన్, కొత్త ఇల్లు కనిపించేమాట. సో అనిపించింది సరే ఒకసారి అమెరికాలో కొత్త ఇల్లు చాలా రకాలు ఉంటాయి కదా. మీకు సింగిల్ ఫ్యామిలీ ఇల్లు ఉంటాయి, అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు లేదా మన అనుష్కకి ఇచ్చిన ఇల్లు లాంటివి. తర్వాత టౌన్ హౌస్లు ఉంటాయి, కాండోలు ఉంటాయి. ఈ మధ్యన మీకు తెలుసు కదా ఫ్యాషన్ ఏంటంటే ఈ కాండోలు, టౌన్ హౌస్లు, గ్రూప్ లివింగ్ అని. సో అనుకున్నామాట, అంటే అమెరికాలో ఇల్లు ఏం కొనలేదు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం, నచ్చితే ఒక తీసుకుందాం అని అనిపించింది. మొన్నటి నుంచి అనుకుంటున్నా. మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడితే చాలా మంది అక్కడ తీసుకున్నారంట. సరే నా ఫ్రెండ్ అశోక్, మీకు తెలుసు కదా, మన చేపల పులుసు అని చేసి ఇంతకుముందు. అశోక్ గుడివాడు, ఆయన ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఆయన పార్టీ గెలిచింది గుడివాడలో అని నేను చెప్పాను. కొడాలి నాన్నగారిని ఓడించడం కష్టం, ఆయన కొంచెం పాపులర్ అంటే లేదు అని ఆయనకు చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. సర్లే ఆయన్ని రమ్మన్నా. సో వెళ్ళి ఒక ఇల్లు చూద్దామని, ఏదో అవైలబిలిటీ ఉందంట, ఒకవేళ నచ్చితే అది తీసుకుందామని. సో మీకు అక్కడికి వెళ్ళినప్పుడు అమెరికాలో ఇళ్ళు ఎలా ఉంటాయి, కాండోలు ఎలా ఉంటాయి అవి కూడా చూపిస్తాను. ఇవాళ విపరీతమైన వేడి ఉంది రిచ్మండ్. సో ఇప్పుడైతే వెళ్తున్నాం కాండోకి, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకేనా, మీకు మొత్తం చూపిస్తాను ఈ అమెరికాలో ఇల్లు ఎలా కడతారు, కాండోలు ఎలా ఉంటాయి అని నేను. ఓకేనా, అది ఇవాళ వీడియో. ఈ ఏరియా అంతా కొత్త ఇల్లు అన్నమాట. ఇవి సింగిల్ ఫ్యామిలీ హౌస్ అంటారు. ఇవి సింగిల్ ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీ ఉండడానికి. మనకి చుట్టుపక్కల లాను, యార్డు, ఇండిపెండెంట్ హౌస్లు ఇవన్నీ బ్రాండ్ న్యూ అన్నమాట. అంటే ఈ కొత్త ఏరియాలో కడుతున్నారు. ఇవేమో మా ఊర్లోని, అంటే న్యూయార్క్, వాషింగ్టన్ DC అలాగ అంత ఎక్స్పెన్సివ్ ఉండవు కాబట్టి మంచి ఇల్లు కావాలంటే ఒక $1 million వస్తుంది ఇక్కడ ఈ ఏరియాలోని. అంటే మంచి ఇల్లు, ఫుల్ ఫ్లెజ్డ్ ఇల్లు. తర్వాత కానీ 1 million ఇచ్చి ఇప్పుడు కొనే కెపాసిటీ లేదు. ప్లస్ అంటే ఇల్లు మెయింటైన్ చేయడం అంతా ఉండదు కదా. సో అందుకని ఇప్పుడు కాండో చూడడానికి వెళ్తున్నాం. ఇవ్వండి. సో మా ఊర్లో ఏంటంటే ఇప్పుడు న్యూయార్క్, లాస్ ఏంజలీస్, వాషింగ్టన్ DC కానీ, కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ ఏంటంటే దూరాలు ఎక్కడికి వెళ్ళాలన్నా 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్లోని. మా ఊర్లో ఎక్కడికి వెళ్ళాలన్నా 15 నిమిషాలు మ్యాక్సిమం. దూరం అంటే పావు గంట. సో అందుకని మాకు చాలా నచ్చింది. మేము 2002లో ఇక్కడికి వచ్చినప్పుడు, అందుకని ఇక్కడ ఉండిపోయాం. పెద్ద లొకేషన్ తీసుకోకుండా. సో ఇవన్నీ అపార్ట్మెంట్ అనమాట. సో మనం ఇప్పుడు వెళ్తున్నాం. మొన్న మీకు చూపించాను లేదా, మొన్న చూపించాను అనుకుంటా బయట నుంచి. సో వెళ్ళి ఒకసారి ఆవిడతో అపాయింట్మెంట్ తీసుకున్నా. ఎప్పుడు లేటే కదా, 5 నిమిషాలు లేట్ ఆల్రెడీ. వెళ్ళి ఒకసారి ఆవిడతో మాట్లాడి చేద్దాం. ఇవ్వండి వచ్చేసా స్టాన్లీ మార్టిన్. ఏదో యూరోప్ స్టైల్లోని, ఏదో ఆమ్స్టర్డామ్లోనూ అక్కడ ఉన్నట్టుంది. అమెరికన్ స్టైల్ హౌస్లు కాదు కానీ కాండోలు ఇవి. ఒక్కసారి మనకి అపాయింట్మెంట్ ఉంది కదా, వెళ్ళి చూద్దాం. ఓకే, లోపలికి వెళ్దాం. చూడండి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ కదా ఈ కాండోలు. మల్టీ ఫ్లోర్స్, 2 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. ఈ మధ్యలో కాండో అయితే 2 ఫ్లోర్లు. ఇదేదో యూరోప్లో స్టైల్లో ఉంది, మామూలు దీనిలో లేదు. సో ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ చూద్దాం కొత్త ఇల్లు యూఎస్ఏలో. ఇదిగోండి వెళ్దాం, లోపలికి వెళ్తున్నాం. ఇది కొంతమా లేదా అని లోపలికి వెళ్ళలేక కానీ మనకు తెలియదు. సో ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. మా ఇంటి పక్కన కూడా టౌన్ హౌస్లు ఉన్నాయి. అవా ఇవా అనుకున్నా. ఇక్కడైతే చాలామంది మనకు తెలిసిన తీసుకున్నారు కాబట్టి సర్లే అనుకుంటున్నా. కన్ఫర్మ్ లేదు, ఫస్ట్ చూడాలి, డీల్ కుదరాలి. ఇవన్నీ టెస్సా అండ్ జూలియన్ 2 మోడల్స్ ఉన్నాయి. సో ఇది మాట మొత్తం కన్స్ట్రక్ట్ అవుతుంది చూసారా. ఇది 2 ఫ్లోర్లు అన్నమాట. ఒక్కొక్క కాండో 2 ఫ్లోర్లు.
సో బేసిక్గా నాకు యూరోప్ గుర్తొస్తుంది. పైన 2 ఫ్లోర్లు వేరే మాట. ఆ పైన తీసుకోవాలంటే 2 స్టోరీస్ ఎక్కాలి, లిఫ్ట్లో ఉండవు కదా దీని మాటికి. అందుకని ఆ పైన కాకుండా ఇలాంటివి దొరికితే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నా. ఎస్పెషలీ మనం ఇక్కడ ఉండం కాబట్టి, ఓన్లీ రెంటల్కి ఇవ్వడానికే కాబట్టి. ఇదిగోండి కొత్త మోడల్స్ అన్నీ తయారవుతున్నాయి. సో ఆవిడతో మాట్లాడాక మీకు అప్డేట్ ఇస్తాను, లోపల కూడా చూపిస్తాను. ఇది బేసిక్గా కార్ గరాజ్. లోపలికి డైరెక్ట్గా వెళ్తాం కదా, ఇది షో రూమ్ కాబట్టి ఇలా పెట్టారు. మామూలు రియాలిటీ అయితే ఇది కార్ గరాజ్ అయిపోతుంది. సో కొత్త ఇల్లు కొనాలంటే ఏంటి వారికి చూపిస్తాను ఇవ్వండి. సో ఈ పెద్ద మోడల్ ప్రాబ్లం ఏంటంటే 2 ఫ్లోర్లు ఎక్కాలి, ఎందుకంటే 2 ఫ్లోర్ల కింద వేరే ఇల్లు కదా. సో అది గరాజ్, ఇటు నుంచి మెయిన్ ఎంట్రన్స్. సో దీనికి ఎస్పెషలీ మనం రెంటల్ ప్రాపర్టీ కాబట్టి రాగానే ఈ మెట్లు ఎక్కాలి, ఈ మెట్లు ఎక్కాలి. ఈ 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కాక అప్పుడు మన లివింగ్ రూమ్ వస్తుంది. చూడండి, ప్రతిరోజు ఇవి ఎక్కాలి. ఎంతమంది ప్రిఫర్ చేస్తారు రెంటల్ ప్రాపర్టీకి? ఇది అంటే నా జస్ట్ ఒపీనియన్ అనమాట, యాజ్ యూజువల్. అతను అశోక్ రారా, కానీ ఇది మెయిన్. అంటే ఇల్లు మాత్రం సూపర్ ఉంది చూడు. సో ఇది గైస్ హోము. సో ఎంటర్ అవగానే లివింగ్ రూము, వ్యూ అంటే ఈ వ్యూ మనం తీసుకోము, ఈ మోడల్ హౌస్ కానీ. సో బిల్ట్ ఇన్ ఫైర్ ప్లేస్. చాలా బాగుందిరా ఇల్లు. ఏమండి, ఫైర్ ప్లేస్ బిల్ట్ ఇన్. సో కిచెన్ సూపర్ ఉంది. అదేంటి హాఫ్ బాతా? సో ఇది ఒక హాఫ్ బాత్రూము. అంత బాగుందిరా, 2 ఫ్లోర్లు ఎక్కాలి, నచ్చలేదు. ఇదే కింద ఉంటే ఎంత బాగుండేది. సో కిచెన్, బిల్ట్ ఇన్ కిచెన్ అన్నీ బాగుంది కదా అశోక్, సూపర్ ఉంది. సో ఇది ఒక మోడల్, మీకు 2 మోడల్స్ చూపిస్తా. ఏ మోడల్ డిసైడ్ చేసామో చూద్దాం. డైనింగ్ రూము, ఇది గరాజ్ మీద కూడా బాల్కనీ. సో నైస్ సిట్అవుట్ ఏరియా, చూసారు కదా. ఇది సిట్అవుట్ ఇలా. సో మీకు బయట చూపించే కదా, ఇక్కడి నుంచే మనం ఎంటర్ అయ్యాం గరాజ్. 2 కార్స్, ఒక్కొక్క ఇంటికి ఒక గరాజ్ వస్తుంది. వేరే కార్లు ఉంటే చుట్టుపక్కల అలా పెట్టుకోవాలి. సో ప్రతి ఇంటికి ఒక గరాజ్, చూసారు కదా ఇలా. సో ఇది బ్యూటిఫుల్ ఉంది ఇల్లు. ఇది కిచెన్, ప్యాంట్రీ కొంచెం దూరంగా ఉంది సార్. సో ఇది స్టడీ రూమ్ కూడా వచ్చింది. ఇది ఒక వర్క్ ఆఫీస్ రూము, స్టడీ రూము, వర్క్ రూము ఏదో అనుకోవచ్చు. ఇది ఒకటి చూసారు కదా. సో ఈయన మీకు తెలుసు కదా, గుడివాడ అందగాడు. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? గుడివాడ గురించి సంతోషంగా ఉన్నావు. ఎవరు గెలిచారు? నువ్వు గెలిచావా? మీకు తెలుసా ఆయన వెండిగళ్ళ? మొన్న కలిసాం కదా మనం తానాలోని, ఆయనే కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కలిసే మాట్లాడాం వెండిగళ్ళ. కానీ నేను అన్నాను అశోక్కి, కొడలి నానిని కొట్టడం ఇంపాసిబుల్, ఎందుకంటే అరే బెట్లో చెప్పకూడదు అలాంటివి. 500 నేను బెట్లో ఆడు కాయని నాకు తెలీదు, నువ్వేం మాట్లాడుతున్నావు. ఐఎమ్ నాట్ ఇన్ టు గ్యాంబ్లింగ్. సో నేను చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కొడాలి నాని చాలా కష్టం, ఎందుకంటే ఆ పేరున్న ఆయన అని. ఎంత మెజారిటీతో పోయింది? ఘోరం. అంటే వాషౌట్ అయిపోయింది కదా అంతా. అంటే పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఇప్పుడు రాయచోటి ఉంది శ్రీకాంత్ రెడ్డి, ఆయన ఒక గ్యారంటీ సీట్ అది కూడా పోయింది. సో ఎనీవే, సో అశోక్ కూడా మొన్న ఒక పెద్ద ఇల్లు తీసుకున్నాడు. ఈయన తీసుకున్నాడు కాబట్టి గుడివాడ వాళ్ళు తీసుకున్నప్పుడు విశాఖపట్నం వాళ్ళు తీసుకోలేరా? అంటే ఇప్పుడు రాజధాని మీదే కదరా, అంతా మీ ఏరియా కదా. గుడివాడ ఎంత దూరం ఉంటుంది అమరావతికి? దూరమే అయితే, అంటే సబబులాగా చేయలేం. పోనీ ఏమైనా సరే మీది రాజధాని ఇప్పుడు మీది అయిపోయింది కాబట్టి బీర్ ఇస్తాను, నేను తాగను కదా బీర్. సో ఈయన కొనుక్కున్నాడు అశోక్ ఒక ప్యాలెస్. ఆయన హౌస్ వార్మింగ్కి నాదే కదా రిజర్వేషన్, వీడియో వ్లాగ్ నాదే. సో ఎప్పుడవుతుంది నీ హౌస్ వార్మింగ్? గట్టి మాటరా. ఓకే, ఆగస్ట్ 10కి అశోక్ ఒక పెద్ద ప్యాలెస్ కొన్నాడు. మనకేమో అంత సీన్ లేదు, ఎందుకంటే మనం విశాఖపట్నం ఉన్నాం కదా, పేదవాళ్ళం, అందుకని. సో ఇది గైస్ మీకు ఒక మోడల్ హోమ్ చూపిస్తున్నా, ఎంత సూపర్ ఉంది. కానీ అశోక్ ఇది కొనుక్కుంటే ఓల్డ్ ఏజ్లో ఇలా మూవ్ అయిపోవచ్చు ఆడి దగ్గరికి, అంతే కదా. అదే
సో ఇది గైస్, సో కొత్త ఇల్లు అమెరికాలో కొనడం వల్ల చూపించడానికి ఆల్రెడీ డీల్ అన్నీ మాట్లాడాము. అంటే అవన్నీ నేను చెప్పను, నెంబర్లు అవన్నీ. ఒకవేళ కొనేటట్టు అయితే ఒక 1 వీక్లో ఫైనలైజ్ చేసేస్తామాట. ఒకవేళ ఫైనలైజ్ చేసినట్టయితే కోర్స్ తప్పకుండా ఇంకో వీడియో చేసి చెప్తాను. సో ఇది ఒక మోడల్. ఇక మేడం మీదకి వెళ్తుందా అశోక్? కాదు మేడం మీదకి. సో ఇది లివింగ్ రూమ్ కదా. ఈ పైన ఆబ్వియస్గా 3 బెడ్రూమ్లు. అరే మెట్లు ఎక్కువ ఉన్నాయరా. మళ్ళీ ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయో. కాదు. సో ఇది యాక్చువల్లీ ఇంతే. ఇదిగోండి 3 బెడ్రూమ్లు. చాలా బాగుందిరా. అంటే ఇలా చేసి అంతా ఉంటే బాగుంటుంది. ఇది ఒక బెడ్రూము, బ్రిక్ వాల్, ఫ్యాషన్ అనమాట. అశోక్ ఇవి చూడు, కట్టించాడు. ఇవి తీసుకుంటా అయితే బాగుంది, చాలా బాగుంది. సో ఇది ఒక బెడ్రూము. నువ్వు సేమ్ ఇలా చేయించుకోరా అశోక్. ఇదొక బెడ్రూము. రెండోది, ఈ రెండో బెడ్రూమ్కి క్లాజెట్. ఎంత నీట్గానే అసలు మూవ్ అయిపోనిపిస్తుంది నాకు. ఇది ఇది కామన్ బాత్రా. 2 బెడ్రూమ్కి ఒకటే బాత్. అంటే 2 బాతా? అంటే 2 బాతే. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్. వావ్, అబ్బా అసలు చూడరా. కాదురా, నా మాస్టర్ బెడ్రూమ్ కానీ చిన్నది, కానీ చూస్తే వావ్ అనిపిస్తుంది. ఏంటలాగా? ఇదిగో నిన్నే ఈ ప్లాంట్ కొన్నాను రా. నేను కొన్నా. కాదురా, నా బెడ్రూమ్ కానీ చిన్నది ఇది చూడడానికి ఎంత వావ్ అనిపిస్తుంది చూడు, నీట్గా. వెరీ నైస్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. ఇది క్లాజెట్. చాలా బాగుంది. ఇంకా తెలుసా నీకు, దీనికి బోనస్ 3rd ఫ్లోర్ టెర్రస్ ఉంది. చూపిస్తాను మీకు. చూసారా అది? ఇది 2nd మాస్టర్ బెడ్రూమ్. ఎంత నీట్గా ఉంది కదా. ఇది మాస్టర్ బాత్రూమ్. ఇది చూపిస్తాను మీకు. చాలా బాగుందిరా అశోక్. కాదు, నా ఇల్లు కదా పెద్దలు అనిపిస్తుంది ఏంటి? అదేంట్రా. ఇప్పుడు నేను ఉంటున్న హౌస్లోని 50% సైజ్ ఇది. నా ఇల్లు డబుల్ దీనికి, కానీ ఏంటో ఇది పెద్దగా అనిపిస్తుంది. అంతా డెకరేషన్ బట్టి. సో ఇది బెస్ట్ పార్ట్ చూపిస్తుందా మీదకి రా. పెద్దదా? ఇదే తీసుకుందాం అయితే. ఓ ఏంది? అరే బాబోయ్, ఇది కూడా స్వాతి క్లాసెట్ కన్నా పెద్దగా ఉంది. వావ్, చాలా పెద్దది. నైస్. అది సేమ్ బిల్డర్ చూడాలి ఎలా ఇస్తారు. సో పైకి వెళ్తాం. మీకు పైన ఎస్పెషల్లీ బోనస్ మాట, రూఫ్ టాప్ చూద్దాం. అశోక్ రా ఒకసారి. సో అది కాండో లాంటిది కాబట్టి ఇదిగోండి మనకి రూఫ్ టాప్ వస్తుంది ఇలా. వావ్, సూపర్ ఉంది కదా రూఫ్ టాప్. సో ఇలాగా కూర్చొని రిలాక్సింగ్ పార్టీలో చేసుకోవడానికి మేడ మీద. ఎలా ఉంది? చాలా నచ్చిందా? నీళ్ళు క్యాన్సిల్ చేసి ఇక్కడికి వచ్చి. సూపర్ రూఫ్ టాప్. ఇది గైస్ విశేషం. సో ఊరు ఒక్కసారి చూడండి వ్యూ. మా ఊరు బేసిక్గా మా రిచ్మండ్లోని మేము ఉండే ఏరియా పేరు షార్ట్ పంప్. ఈ షార్ట్ పంప్ ఏరియా మీకు చూపిస్తున్నాను ఇక్కడి నుంచి. సో బేసిక్గా అది మెయిన్ రోడ్డు. అవన్నీ అవేంట్రా, అవి టౌన్ హౌస్లా, అవన్నీ అపార్ట్మెంట్స్. సో మన ఇల్లు ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ చివర చర్చ్లో ఉంది ఇక్కడ షార్ట్ పంప్ మాల్. ఆ మాల్ వెనకాల చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు వెనకాల మన ఇల్లు అన్నమాట. సో ఇది గైస్ ఎలా అనిపించింది ఇల్లు. ఇది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది మన ఇల్లు అవుతుందా లేదా అని. నెక్స్ట్ వీక్ వరకు ఆగాలి, ఆవేశం అది. ఇప్పుడు రెండో మోడల్ మీకు చూపిస్తాను. ఇది మోడల్ 1. సో రెండో మోడల్ కూడా, ఈ 2 మోడల్ డిసైడ్ చేయాలి. ఆల్రెడీ ఆవిడతో మాట్లాడేసాం, అన్నీ చేసాం. కాకపోతే 1 వీక్ పడుతుంది మనకు అవుతుందా లేదా అని. ఎస్. సో కాకపోతే ప్రాబ్లం, ఈ ఇంటికి ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే 2 ఫ్లోర్లు ఎక్కాక అప్పుడు 3 ఫ్లోర్లు ఇల్లు. అంటే బేసిక్గా ఇది వాడాలంటే 5వ ఫ్లోర్ అన్నమాట. 5 ఫ్లోర్లు ఎక్కాలి. మనం రెంట్లకి ఇచ్చినప్పుడు ఎవరైనా ఎక్కుతారా అంతా అని. మనం ఉన్నట్టయితే ఓకే.
సో జస్ట్ ఆప్షన్ అంటే డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మీకు రెండో మోడల్ చూపిస్తాను. ఓకే, ఆ రెండు మోడల్లో ఏది తీసుకుంటున్నావు అన్నదానికి 1 వీక్ ఆగితే చెప్తా. సో ఈ హౌస్లో ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం గరాజ్ నుంచి కానీ డైరెక్ట్గా కానీ వస్తే ఈ మెట్లు ఎక్కాలి, ఆ మెట్లు ఎక్కాలి, ఆ మెట్లు ఎక్కాలి, ఎక్కాక మీకు లివింగ్ రూమ్ వస్తుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. మనం రెంటల్ కోసం, రెంటల్ ప్రాపర్టీ కాబట్టి ఆలోచిద్దాం. నెక్స్ట్ మోడల్ చూపిస్తా. సెకండ్ మోడల్ అంటే చిన్న ఇల్లు కదా. సో ఇది లివింగ్ రూము, చూసారు కదా, ఇది లివింగ్ రూము. అక్కడ టీవీ, ఫైర్ ప్లేస్ అవి ఏమీ లేవు. సో ఇక్కడ కిచెన్ వచ్చింది కదా, అది కార్ గరాజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఇది కిచెన్ అన్నమాట. ఆ పై చూసే ఇది నచ్చట్లేదు. సో ఇది కిచెన్. ఏంటివి, ఏంట్రా అది, చిప్సేనా? సో ఇది కిచెన్ అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ అప్లయన్సెస్ అన్నీ ఇంక్లూడెడ్. సో ఈ ఇల్లుకి ఆ ఇల్లుకి 50,000 తేడా కిందకి వస్తాం కదా. సో సెకండ్ ఫ్లోర్ చూద్దాం. బాగా 5 నిమిషాలు వెళ్ళాలి. సో దీని కన్వీనియన్స్ ఏంటంటే ఓన్లీ బెడ్రూమ్స్కి మీదకి వెళ్ళాలన్నమాట. ప్రతిరోజు వెళ్ళక్కలేదు కిందకి. అశోక్ ఇచ్చుడు. ఇది సెకండ్ ఫ్లోరు, లివింగ్ స్పేస్. ఇది ఇంకో బెడ్రూమ్ అవుతుంది యూజువల్గా. ఇది 2 బెడ్రూమ్లా ఉంది. సో ఇది 2 బెడ్రూమ్ ప్లాన్, అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే మనకు ఆప్షన్ 3 బెడ్రూమ్ తీసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఒక బెడ్రూము, చూసారు కదా. దీనికి ఇది ఫుల్ షవర్. తర్వాత ఇది మనకు ఆప్షన్ ఉంది 2 బెడ్రూమ్లు కావాలా 3 బెడ్రూమ్లా. అశోక్ 3 బెడ్రూమ్లే మేక్ సెన్స్ కదా. సో ఇక్కడ ఇది రూమ్ చేసిస్తారు. ఇది మాస్టర్ బెడ్రూమ్. అరే ఇది కూడా అంత బాగుంది చూడరా, స్పేషియస్ ఉంది. సో ఇది ఈ 2 ఆప్షన్స్లో ఒకటి తీసుకోవాలి. మెయిన్గా మనం ఉండడానికి కాదు, బేసిక్గా రెంటల్ ప్రాపర్టీ. క్లాజెట్ కానీ చాలా పెద్ద ఇల్లు అది. 1573 కదా, చిన్నగా అనిపిస్తుంది. అంటే మనం అది చూసి వచ్చాం కదా, అందుకు చిన్నగా అనిపిస్తుంది. సో ఇది బాత్రూమ్, ఫుల్ బాత్. సో ఇది గైస్ రెండో ఆప్షన్. ఇక్కడ చూడు క్లాజెట్, నువ్వు ఒకటి చూసావు, సేమ్ చాలా పెద్దది. చూడు అక్కడ ఒకటి వచ్చింది, 2 వచ్చాయి, హిజ్ అండ్ హర్స్. సో టాయిలెట్, షవర్ రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట. సో ఇది 2 ఆప్షన్ కూడా చూపిస్తున్నా. సో ఏది మనం తీసుకున్నామని నెక్స్ట్ వీక్ చెప్తా. ఓకేనా, బాగుందా? సర్ప్రైజా? అంటే నెంబర్లు కుదరాలి కదరా, తీసుకుంటామని కూడా గ్యారంటీ లేదు. మనం అడిగిన డబ్బులకి వాళ్ళు ఇస్తే కదా తీసుకుంటాం. సో ఇది గైస్ మొత్తానికి 2 హోమ్ టూర్లు చూపిస్తాం. కార్లు షాపింగ్ కన్నా హోమ్ షాపింగ్ బాగుందిరా, ఎస్పెషలీ మనకి డిటర్మిన్డ్ మైండ్ ఉంటే, పక్క తీసుకుంటామని ఉంటే. 2 ఇల్లు చూసేసాం. ఆయన మీసాలు గడ్డలు షేవ్ చేసి యంగ్గా నా పక్కన నన్ను ముసలోళ్ళ చేయడానికి ఉన్నాడు. నేను మీసాలు గడ్డలు తీస్తే నేను యంగ్గా ఉంటాను. సరే కానీ, సో బేసిక్గా లోన్స్ ఇండియాలోనే నాకు ఎవరో చెప్పారు 14%, 15% అని. అమెరికాలో నేను ఫస్ట్ ఇల్లు కొన్నప్పుడు 2.5% లోన్. అంటే అంత తక్కువ. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది కదా, ద్రవ్యోద్బణం అంటారా, ద్రవ్యోద్బలం ఏదో అంటారు, ద్రవ్యోద్బణం అనుకుంటా, ఏమంటారా ఇన్ఫ్లేషన్ తెలుగులో. సో ద్రవ్యోద్బణం పెరగడం వల్ల ఇప్పుడు అరౌండ్ 8% అంట. కానీ ఈయనకి 6.5 ఎంత. సో ఇక్కడ ఇండియాలో లోన్స్ 8.5 అని బ్యాంక్ చూపిస్తుంది, కానీ మొత్తం 14%, 12% ఎంతో అవుతుంది అని అనుకుంటున్నా. కరెక్ట్ చేయండి, నాకు తెలీదు. ఇండియాలో నేను లోన్ పెట్టి ఏం కొనలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. సో ఇక్కడ లోన్ తీసుకోవాలంటే 6.5%. ఓకే,
మన బ్యాంక్లో డబ్బులు వేసుకుంటే 4%, 4.5% వస్తుంది అనమాట. సో అది మీకు మోర్టగేజ్ కాస్ట్లో చెప్తున్నాను. సో ఈ 2 మోడల్స్లోని మేము నెంబర్స్ ఇచ్చాము. నాకు ఈ నెంబర్ అయితే ఇది ఈ పెద్ద మోడల్కి అయితే ఎంత డబ్బులు ఇస్తాను, చిన్న మోడల్కి అయితే డబ్బులు ఇస్తాను అని చెప్పాను. వాళ్ళు మనకి 2-3 డేస్లో చెప్తారు. చెప్పాక మనం డెసిషన్ తీసుకొని ఏదో ఒకటి తీసుకుందామని. అంటే ఈరోజు బెస్ట్ బర్డ్ అని చెప్పనా? చెప్పు. ఫ్రీ కోక్, ఫ్రీ కిప్స్. కాదురా, నేను కొంటున్నా కాబట్టి నాకు వచ్చింది. నువ్వు చూడడానికి వచ్చావు, నీకు వచ్చింది. సో అది విషయం గైస్. సో ఇక్కడ తీసుకుందామని డెసిషన్ తీసుకున్నాం. అయిందా లేదా అనేది 1 వీక్లో చెప్తాం. అది గైస్. సో సింపుల్ వీడియో, ఓకేనా? ఫ్యామిలీ మెంబర్స్. ఆకాశం ఎంత బాగుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆకాశం. కానీ చాలా వేడిగా ఉంది, చెమటలు కారుతున్నాయి. మరి రిచ్మండ్లో నేను ఎప్పుడు బయటకు రాను కదా, బయటకు రావడం వల్ల. ఓకే గాయస్, 2 ఇళ్ళు చూసేసాము, నెంబర్స్ మాట్లాడేసాము, వచ్చేసాను. ఇంట్లో రిలాక్స్ అవుతున్నాం. రేపు అనుష్క పాప బర్త్డే, 17వ బర్త్డే. సో రాత్రి దానికి సెలబ్రేషన్స్, సర్ప్రైజ్ గిఫ్ట్లు అన్నీ స్వాతి ప్యాక్ చేస్తుంది. నేనేమో ద ఫస్ట్ ఓమెన్ అనే సినిమా చూస్తే చాలా భయం వేస్తుందని ఎవరో చెప్పారు. నిజంగా భయమో కాదో తెలీదు. చూడండి, ఆ స్క్రీన్ చూపిస్తాను. ఇదిగోండి, ఈ ఫస్ట్ ఓమెన్ సినిమా అయితే వేసాను, సగం వేసాను. నాకైతే పెద్ద భయం ఏం అనిపించట్లేదు. మా ఆవిడేమో వేడిగా వంకాయ, స్వాతి ప్లెయిన్ వంకాయ, అది గుత్తి వంకాయలు ఏం కలిపావు? సో మసాలా గుత్తి వంకాయ కూర చేసింది. నేనేమో స్ట్రిక్ట్గా చెప్పాను కౌచ్ మీద ఫుడ్ తినకూడదని. కానీ నా రూల్ నేనే బ్రేక్ చేశాను. స్వాతి అనుష్కకి వాళ్ళు బ్రేక్ చేసి ఒప్పుకోరవాడు. స్వాతి ఓకేనా ఇక్కడ తింటున్నా? సో మా ఆవిడ బిజీగా ఉంది, గిఫ్ట్లు ర్యాప్ చేస్తుంది అనుష్కకి. ఏం గిఫ్ట్లు ర్యాప్ చేస్తుందో రేపు చెప్తాను. నేనైతే హాయిగా వంకాయ కూర తింటూ ఇదిగోండి ఈ ఫస్ట్ ఓమెన్ సినిమా అయితే చూస్తున్నా. ఇక్కడికి వచ్చి ఇది నా పర్మనెంట్ ప్లేస్ అయిపోయింది అనమాట. రోజు ఇక్కడే కూర్చోవడం, సినిమాలు చూడడం. సో అనుష్కకి బర్త్డే పార్టీ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా. సో బేసిక్గా మాకు చెప్పింది ఇల్లు వదిలేసి, అంటే మేము పైకి వెళ్ళిపోవాలని. సో ఆవిడేమో ఏవో ప్లాన్లు వేసుకుంటుంది. ఇది మాట విషయం. సో ఎంజాయింగ్ హోమ్. రేపేమో అనుష్క బర్త్డే ఉంది, మాకు ఇంకేదో ప్లాన్స్ ఉన్నాయి. ఈ వంకాయ కూర తింటూ ఎంజాయ్. ఈ వ్లాగ్ ఇంతే గైస్. సో నెక్స్ట్ వీక్ మీకు అప్డేట్ ఇస్తాను ఏది తీసుకుంటున్నా అని. అంటే ఎన్నో 10 మోడల్స్ చూడదలుచుకోవాలి, రెండిట్లో ఏదో మోడల్ కన్ఫర్మ్ చేసేద్దామని. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఒకసారి మీకు నా నోటిఫికేషన్స్ రాకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే మళ్ళీ ఐకాన్ వస్తుంది అనుకుంటా. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.